Lecture 3. Okay. So లెక్చర్ 1 లెక్చర్ 2 దాదాపు మనం ఏం చేసాం, అసలు ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకున్నవే రివైజ్ చేసామా? ఆల్మోస్ట్ అంతేనా మనం చేసింది, జస్ట్ రివిజన్ కంప్లీటెడ్. ఇప్పుడు మన సిలబస్లో మనం కంప్లీట్ చూస్తే కనుక ఏ టాపిక్ ఉంది? వేరియబుల్ మాస్ సిస్టమ్ ఉంటుందా? మీరు సిలబస్ రాసుకున్నారు కదా, వేరియబుల్ మాస్ సిస్టమ్. అందులోనూ మన వేరియబుల్ మాస్ సిస్టంలో డిస్కస్ చేసింది రాకెట్ మోషన్. సో రాకెట్ మోషన్ని మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు క్లాస్ ఏంటంటే వేరియబుల్ మాస్ సిస్టంలో రాకెట్ మోషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ జనరల్గా మనం తీసుకున్న ఇంతవరకు ఏదైతే ఎగ్జాంపుల్స్ తీసుకుంటామో, లెఫ్ట్ సైడ్ నెట్ ఫోర్స్ రాస్తాం, రైట్ సైడ్ మనం డైరెక్ట్గా d/dt ఆఫ్ p అని రాసేసి ఉంటాం, అంతేనా? d/dt ఆఫ్ p, that is mass into velocity, d/dt of v. Let me start from this. దీన్ని ఇటువైపు తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేశాను అనుకోండి, నెట్ ఫోర్స్ మల్టిప్లైడ్ బై dt, నాకేమొస్తుంది అక్కడ? చేంజ్ ఇన్ ద మొమెంటం వస్తుందా? సో టైం, ఇనిషియల్ టైం నుంచి ఫైనల్ టైం t2 అనుకుంటే అప్పుడు నాకు ఇక్కడ వచ్చేది p at టైం t2 మైనస్ p at టైం t1 అని వస్తుంది, అంతేనా? సో చేంజ్ ఇన్ ద మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ నెట్ ఫోర్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం ఫ్రమ్ t1 టు t2. సో ఆ చేంజ్ ఇన్ ద మొమెంటం నుంచి వస్తే అంటే ఇక్కడ కూడా మనం చెప్పచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ సే హియర్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ ద చేంజ్ ఇన్ ద మొమెంటం దట్ ఈస్ డివైడెడ్ బై టైం. సో p ఫైనల్ అంటే p at టైం t2 మైనస్ p at టైం t1 డివైడెడ్ బై మనం రాసేది ఏందమ్మా? డెల్టా టీ, అంతేనా? సో దీంట్లోనే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఇంటర్వెల్ విల్ టెన్స్ టు 0, ఇఫ్ డెల్టా టీ అనేది చాలా టెన్స్ టు 0 అనుకో, అప్పుడు ఏం రాస్తాం మనం? డెల్టా పీ బై డెల్టా టీ ప్లేస్లో మనం డిపి బై డిటి రాసేస్తామా? అదే కదా డెరివేటివ్ మీనింగ్. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? లిమిట్ డెల్టా వై ఆర్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అనేది నేర్చుకుంటారు కదా మీరు ఇంటర్మీడియట్లో, అందరూ మ్యాథ్స్ పీపులే కాబట్టి. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాసింటారు మీరు? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ లిమిటింగ్ వాల్యూ కదా, ఇది ఏంటిది? డెల్టా ఎక్స్ టెన్స్ టు 0. లేదా కొందరు హెచ్ అని రాసింటారు, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఐఎమ్ సారీ డెల్టా ఎక్స్, ఇక్కడ ఐఎమ్ సారీ అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు, డెల్టా ఎక్స్. ఇక్కడ మీరు ఏం రాసింటారు? డెల్టా ఎక్స్. ఇక్కడ డెల్టా ఎక్స్, ఇక్కడ డెల్టా ఎక్స్ లేదా ఇక్కడ హెచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం? డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇది సిమిలర్ మేనర్. సో మనం చేంజ్ ఇన్ ద మొమెంటం కనుక్కొని దాన్ని టైం ఇంటర్వెల్తో డివైడ్ చేసేస్తే మనకి ఏమొచ్చేస్తుంది? ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది మనకు వస్తుంది. సరే, ఇప్పుడు మనం రాకెట్ కేసు తీసుకుందాం. రాకెట్ అనే ఎగ్జాంపుల్లో దీన్ని ఎలా వాడతాం? అందరికి తెలిసిందే, రాకెట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా, అంటే ఫర్ ఎవరీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్న ఉంటుంది అని దాన్ని. అంటే ఏంటది? సో ద ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్ విల్ బి ద యాక్షన్ రియాక్షన్, దట్ ఇస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ విల్ బి ద థర్డ్ లా. మరి యాక్షను ఎవరు ఇస్తున్నారు, రియాక్షన్ ఎవరు తీసుకుంటున్నారు అన్నది ఇక్కడ మనం ఇంపార్టెంట్. రాకెట్ అనగానే మనకు అందరికి తెలిసిండేది ఏంటి? దెర్ విల్ బి ఏ సంథింగ్ లైక్ ఒక బాక్స్ ఉంటుంది ఇట్లా జనరల్గా మీరు పెట్టేది. సో ఆ బాక్స్కి ఏమైనా పేరు పెడతారు? ఫ్యూయల్ ఉంటుందా దాని లోపల, ఆ బాక్స్ లోపల? సో దేర్ ఈజ్ ఏ ఫ్యూయల్, అంటే ఇది రాకెట్ ఇస్ టేకింగ్ ద శాటిలైట్ అనుకుందాం. సో ఇక్కడ కింద ఒక హోల్ ఉంటుందా? సో ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు ఆ హోల్ నుంచి ఏమొస్తుంటాయి మనకు? గ్యాసెస్ ఆర్ కమింగ్ అవుట్, ఎజెక్టెడ్ గ్యాసెస్.
ఎజెక్టెడ్ గ్యాసెస్. ఇది బయటికి రావడం మనం ఏమనొచ్చు, యాక్షన్ అని చెప్పచ్చు. ఇది బయటికి రావడం ఏం చెప్పచ్చు మనం, యాక్షన్ అని చెప్పచ్చు. సో రాకెట్ పైకి వెళ్ళడం అనేది ఏమవుతుంది, రియాక్షన్. అంతేనా? సో ఇక్కడ ప్రాబ్లం చూడండి ఏంటంటే మాస్ ఆఫ్ ద సిస్టమ్ అన్నది కాన్స్టెంట్ కాదు. ఇక్కడ మాస్ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఇక్కడ ఏమవుతుంటుంది, డిక్రీజ్ అయిపోతుంటుందా, అంతే కదమ్మా. సో సపోజ్ నేను ఏం రాయచ్చు అంటే ఇక్కడ అదే ఆ రాకెట్ సిస్టమ్ మాస్ అన్నది యాజ్ టైమ్ ప్రాసెస్ విల్ బి కమింగ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎజెక్టెడ్ గ్యాసెస్. ఎజెక్టెడ్ గ్యాసెస్ అనేది మనకు బయటకు వస్తూ ఉంటాయి కదా. సో నేను ఇలా రాయొచ్చు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ m I డొనేట్ హియర్. సో dm by dt will be the small rate at which gas is ejected out. అంటే లోపల ఫ్యూయల్ ఉండి ఆ ఫ్యూయల్ బర్న్ అయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది, అంతేనా. ఈవెన్ దిస్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ dm by dt అని రాయొచ్చు. dm by dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ dm by dt అని రాస్తాను నేను. ఇక్కడ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద క్యాపిటల్ M హియర్, మాస్ ఆఫ్ ద రాకెట్. m ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ రాకెట్, మాస్ ఆఫ్ రాకెట్. ఇప్పుడు రాకెట్ మాస్ ఏమవుతుంటుంది, అక్కడ డిక్రీజ్ అవుతుంటుంది. ఆ డిక్రీజ్ అయిన మాస్ ఎలా అపీర్ అవుతుంటుంది, బయటకు వచ్చినటువంటి గ్యాస్ ఫామ్లో ఎజెక్ట్ అవుతుంటుంది కదా. అంటే మనం ఏం చెప్పచ్చు ఇప్పుడు, ద రేట్ అట్ విచ్ మాస్ ఆఫ్ ద రాకెట్ ఈస్ డిక్రీజింగ్ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ రేట్ అట్ విచ్ గ్యాస్ ఈజ్ ఇంక్రీజింగ్, అంతే కదమ్మా. సో 1 kg ఎక్కడ మిస్ అయింది అంటే ఇంకో అక్కడ ఎలా ఏ ఫామ్లో అపేర్ అయి ఉంటుంది, అది గ్యాస్ ఫామ్లో అపేర్ అయి ఉంటుంది. ద టోటల్ మాస్ కాన్స్టెంట్ కదా, సో m + m. సో ఓకే డన్. సో ఇప్పుడు మనము దీన్ని ఎలా మోడల్ చేసుకుందాం, దీన్ని ఎలా చేద్దామన్నది చూద్దాం. ఇక్కడ సపోజ్ ఏదో ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఐఎమ్ టేకింగ్ ఇట్ విల్ బి లైక్ దిస్. ఏదో ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో దిస్ ఇస్ ద ఫ్యూయల్ ట్యాంక్ విత్ స్మాల్ హోల్ హియర్ త్రూ విచ్ ద గ్యాస్ ఈస్ కమింగ్ అవుట్. లెట్స్ సే ఆ ఇన్స్టెంట్లో ఇట్ ఈస్ గోయింగ్ విత్ ఎ వెలాసిటీ v, దట్ ఈస్ గోయింగ్ విత్ ఎ వెలాసిటీ v. పైకి వెళ్తూ ఉంది అనుకున్నాం, ఇట్ ఈస్ గోయింగ్ విత్ ఎ వెలాసిటీ v. దీని మాస్ m అని అనుకుందాం. ఇక్కడ ఎజెక్టెడ్ గ్యాసెస్ అనేటివి కూడా ఉండాలి కాబట్టి లెట్స్ సే దిస్ ఇస్ ద ఎజెక్టెడ్ గ్యాస్. దాని మాస్ విల్ బి డెల్టా m, అంతేనా. ఇది నేను ఏదో ఒక టైం తీసుకుంటా, నేను ఆ టైము ఐ విల్ మెన్షన్ ఇట్ యాజ్ t. ఒక టైంలో అలా ఉంది, ఒక కాసేపు అయిన తర్వాత 1 సెకండ్ 1 మినిట్ 2 సెకండ్స్ 1 అవర్ ఏదో ఒకటి కాసేపు అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ హ్యాపెన్స్. సో ఇంకా మీరు ఇలా చెప్పచ్చు. ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే వీ కెన్ సే లైక్ దిస్. అలా చెప్పడం కంటే ఇలా చెప్దాం. ఇప్పుడు చెప్తే ఇంకొద్ది బాగుంటుంది. ఇది ఎలా చెప్దామంటే అదే మాస్ లోపల ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు లోపల ఉంది. ఒక 2 సెకండ్ల తర్వాత 3 సెకండ్ల తర్వాత మళ్ళీ గ్యాస్ బయటకు వచ్చేస్తుంది కదా. ఎప్పుడు అది బయటకు వస్తుంది అనుకున్నాం. నేనేం చెప్తా, ఆఫ్టర్ టైమ్ ఆఫ్ సమ్ t ప్లస్ సంథింగ్, సపోజ్ లెట్స్ సే t ప్లస్ డెల్టా t అనే టైం అనుకుందాం. ఈ డెల్టా t టైంలో కొద్ది మాస్ బయటకు వచ్చేసింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్ బర్న్ అవుతుంది కాబట్టి కొద్దిగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కావాలంటే మనం అనుకుందాం, బయటకు వచ్చిన దాని యొక్క మాస్ ఏమనుకుందాం, మనం డెల్టా m అనుకుందామా. సో బయటకు వచ్చినటువంటి మాస్ డెల్టా m అనుకుందాం. ఇక్కడ మాస్ ఏమైంది ఇప్పుడు m. చూడండి ఇక్కడ టోటల్ మాస్ ఎంత, m ప్లస్ స్మాల్ m. ఇక్కడ టోటల్ మాస్ ఎంత, m ప్లస్ స్మాల్ m. ఇక్కడ m ప్లస్ m టోటల్ ఇన్సైడే ఉంది, గ్యాస్ లేదు ఇక్కడ. కాసేపు అయిన తర్వాత ఏమవుతుంది, ఫ్యూయల్ బర్న్ అవుతుంటుంది కాబట్టి గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుందా, అంతే కదా లాజికల్గా. సో అప్పుడు ఫ్యూయల్ బయటికి రావడం వల్ల అంటే యాక్షన్ జరగడం వల్ల రాకెట్కి రియాక్షన్ వస్తుంది. సో రియాక్షన్ రావడం వల్ల దీని వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. లెట్స్ సే వెక్టర్స్లా రాద్దాం. దాని వెలాసిటీ v విల్ బికమ్ v ప్లస్ డెల్టా v.
v ప్లస్ విల్ బికమ్ డెల్టా v. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు గ్యాస్ అనేది బయటకు వస్తుందంటే దానికి ఒక వెలాసిటీ ఉంటుంది కదా, ఎంతో అంత 2 km/h 3 km/h ఎంతో అంత వెలాసిటీతో బయటకు వస్తుంటుంది కదా. సో ద గ్యాస్ ఈజ్ ఆల్సో కమింగ్ అవుట్ విత్ సమ్ వెలాసిటీ. లెట్ us say relative speed of ejected gas is equal to u. ఇక్కడ మీకు రిలేటివ్ స్పీడ్ అనగానే లేదా రిలేటివ్ వెలాసిటీ అనగానే, రిలేటివ్ స్పీడ్ అని అనండి లేదా రిలేటివ్ వెలాసిటీ అని, వెలాసిటీ ఈజ్ ద బెస్ట్ వర్డ్ హియర్. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద ఎజెక్టెడ్ స్పీడ్ విల్ బి యూ అని తీసుకుందాం. దేనికి రిలేటివ్గా? గ్రౌండ్కి రిలేటివ్గా అంటే ఇనర్షియల్ ఫ్రేమ్కి రిలేటివ్ అనే లేదా విత్ రిలేటివ్ టు రాకెట్ అనే. జనరల్గా మనం బైక్లో కూర్చున్నాం, బైక్లో మూవ్ అవుతున్నాం, వెనకాల సైలెన్సర్ నుంచి గ్యాస్ బయటకు పోతుంటుంది. సో వీ మెజర్ అంటే బైక్ మీద రైడ్ చేస్తున్న అతను మెజర్ చేస్తాడు అంతే కదా. జనరల్గా వెనక్కి చూస్తే గ్యాస్ బయటకు వెళ్తూ ఉంటుంది అంతేనా. సో ఇప్పుడు ఏం చెప్పచ్చు, ఇప్పుడు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో కార్ని కానీ బస్సుని కానీ లేదా దాన్ని కానీ వానికి రిలేటివ్గానే మెజర్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలా, రిలేటివ్ స్పీడ్ అంటే రిలేటివ్ టు రాకెట్ అని, రిలేటివ్ టు రాకెట్. సో రిలేటివ్ టు రాకెట్ అది ఎగ్జెక్టెడ్ స్పీడ్ అంత. సపోజ్ బైక్ అలా వెళ్తుంది, డ్రైవరు రైడ్ చేసుకుంటూ పోతున్నాడు, రైడరు వెనకాల గ్యాస్ పోతుంటుంది, నేను రోడ్డు మీద నిల్చొని చూస్తున్నా, నాకు ఎలా కనిపిస్తుంటుంది, గ్యాస్ ఎన్నికి పోతున్నట్టు కనిపిస్తుంటుందా, అలా బైక్తో పాటు పోతున్నట్టు కనిపిస్తుంటుందా? అలా బైక్తో పాటు పోతున్నట్టే కనిపిస్తుంది అంతేగానే నాకు కనిపించేది. సో అంటే ఇప్పుడు రాకెట్ లోపల కూర్చున్న వాడికి ఎలా కనిపిస్తుంటుంది, గ్యాస్ కిందకు వస్తుంటుంది, వాడు పైకి పోతుంటాడు. అది ఇక్కడి నుంచి చూసేవానికి ఎలా అనిపిస్తుంటుంది, రెండు ముందరకే పోతుంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు, జెట్ ఫ్లైట్స్ అలా పోతున్నప్పుడు మనకేమవుతుంటుంది, అది కూడా అట్లే పోతుంటుంది కదా. సో అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటే, నేను రిలేటివ్ టు ఇనర్షియల్ ఫ్రేమ్ మెజర్ చేయాలి కాబట్టి, అంటే గ్రౌండ్ అనుకుందాం యాజ్ ఇనర్షియల్ ఫ్రేమ్ అని. సో రిలేటివ్ టు గ్రౌండ్ రాకెట్ పైకి పోతుంటుంది, ఈ గ్యాస్ కూడా పైకి పోతుంటుంది. సో దిస్ వెలాసిటీ విల్ బికమ్ v ప్లస్ డెల్టా v ప్లస్ u. ఇది ఎలా వచ్చిందో కూడా నేను మీకు చెప్తా, v ప్లస్ డెల్టా v. ఇక్కడ చూద్దాం. సో వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్, డెఫినేషన్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీకి మీకు స్పీడ్ తెలుసా, వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు బి అన్నాం అనుకోండి, ఏం చెప్తారు మీరు, va మైనస్ vb. అంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద ఎజెక్టెడ్ గ్యాస్ రిలేటివ్ టు రాకెట్, అప్పుడు ఏం చెప్పాలా, వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద రాకెట్. సో g ఫర్ ఎజెక్టెడ్ గ్యాస్, r ఫర్ రాకెట్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్, వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ రిలేటివ్ టు ద రాకెట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది నాకు, వెలాసిటీ ఆఫ్ గ్యాస్. సో మనం తీసుకున్న దాని ప్రకారం రిలేటివ్ వెలాసిటీ ఎలా ఉంది, అది u అని తీసుకున్నాం. వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ ఆ ఇన్స్టెంట్లో ఎంత వెలాసిటీ వెళ్తుంది, అది v ప్లస్ డెల్టా v. సో ఆ ఇన్స్టెంట్లో అది పోతుంది v ప్లస్ డెల్టా v. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద ఎజెక్టెడ్ గ్యాస్ రిలేటివ్ టు సమ్ ఇనర్షియల్ ఫ్రేమ్. అంతే కదా నాన్న. సో డైరెక్షన్స్ నేను పెట్టింది మీకు అర్థమైపోయిందా. సో ఈ లోపల ఉన్నవాడు మెజర్ చేస్తే కనుక ఎజెక్టెడ్ గ్యాస్ అనేది బయటకు వస్తుంటుంది, అదే బయట ఇనర్షియల్ ఫ్రేమ్ వాడు చూస్తే కనుక అది ఏమవుతుంటుంది, రాకెట్తో పాటే పోతుంటుంది. ఇప్పుడు నేను రెండు మూమెంట్లు రాసా, ఒక మూమెంట్ ఏంటి ఆ టైం t దగ్గర, ఇంకొక మూమెంట్ ఎక్కడ రాసా, అక్కడ టైం t ప్లస్ డెల్టా t దగ్గర రాసా. ఫస్ట్ మూమెంట్లో టోటల్ మూమెంటం ఎంత, సెకండ్ ఇన్స్టెంట్లో టోటల్ మూమెంటం ఎంత, వాటి యొక్క చేంజే కదా మనకు కావాల్సింది అంతే కదా. ఆ చేంజ్ ఇన్ మూమెంటం అది తెలిసిన తర్వాత డివైడెడ్ బై టైం చేస్తే ఏమొస్తుంది, ఫోర్సే కదా వచ్చేస్తుంది. ఫోర్స్ వస్తే చాలు, ఇంకా న్యూటన్ సెకండ్లా మనం ఆటోమేటిక్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఏమొస్తుందో. సో మొమెంటం momentum at time t is p of t అనుకుందాం. ఏం రాస్తాం, అది మాస్ మల్టిప్లైడ్ బై వెలాసిటీ. సో రాకెట్ మాస్ ఏమో m, బయటికి రాబోతున్నటువంటి ఫ్యూయల్ ఏమో డెల్టా m, ఆ రెండు కలిసి ఒకే వెలాసిటీ వెళ్తున్నాయా బయటికి రానప్పుడు, అంతే కదా. బయటికి రానప్పుడు ఒకే వెలాసిటీ, బయటకు వచ్చిన తర్వాత మొమెంటం, ఏ మూమెంటం ఇది, యాంగులర్ మూమెంటమా లీనియర్ మూమెంటమా, లీనియర్ మూమెంటం అట్ టైమ్ t ప్లస్ డెల్టా t ఈజ్
దట్ ఈస్ పి ఆఫ్ టీ ప్లస్ డెల్టా టీ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, వాట్ యూ విల్ గెట్ హియర్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, రాకెట్ యొక్క వెలాసిటీ ఏమో వి ప్లస్ డెల్టా వి, మాస్ ఏమో ఎమ్. గ్యాస్ యొక్క మాస్ ఏమో డెల్టా ఎమ్, వెలాసిటీ ఏమో వి ప్లస్ డెల్టా వి ప్లస్ యు, అంతే కదా వస్తుంది అక్కడ, అది జాగ్రత్త ఉంది. సో ఇప్పుడు నేనేం రాయొచ్చు దానికి, వాట్ కెన్ ఐ రైట్ హియర్. సో పి ప్లస్ టీ ప్లస్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు రాకెట్ మాస్ ఈజ్ ఎమ్, వెలాసిటీ ఏమో వి ప్లస్ డెల్టా వి ప్లస్ ఫ్యూయల్ మాస్ ఎజెక్టెడ్ మాస్ ఏమో ఎమ్, దాని రిలేటివ్ వెలాసిటీ రిలేటివ్ టు ఇనర్షియల్ ఫ్రేమ్ రాసేటప్పుడు ఇది. నౌ ఐ వాంట్ చేంజ్ ఇన్ మొమెంటమ్. నౌ వీ వాంట్ చేంజ్ ఇన్ మొమెంటమ్. సో చేంజ్ ఇన్ మొమెంటమ్ అంటే ఎట్లా రాస్తాం మనం, పి ఫైనల్ మైనస్ పి ఇనిషియల్ అని. పి ఫైనల్ అంటే డెల్టా ప్లస్ డి డెల్టా మైనస్ ఇనిషియల్ అంటే పీటీ, అంతే కదా, చేంజే కదా మనకు కావాల్సింది, చేంజ్ అని. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుందో, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద మొమెంటమ్ ఎమ్ ఇంటూ వి ప్లస్ డెల్టా వి ప్లస్ డెల్టా ఎమ్ ఇంటూ వి ప్లస్ డెల్టా వి ప్లస్ యు మైనస్ ఇనిషియల్ ఏముంది మనకు ఎం ప్లస్ డెల్టా ఎం ఇంటూ వి. ఏమన్నా ఇనిషియల్ మూమెంటం అర్థమైందా, నీకు ఎట్లా రాశాను, ఫైనల్ మూమెంటం అర్థమైందా, చేంజ్ రాస్తున్నా. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయని చెప్పండి, చూసి అక్కడ ఇక్కడ చూడండి, ఎంవి ఇక్కడ ఉంది, ఎంవి ఇక్కడ ఉంది, క్యాన్సిల్ అయిపోయిందా. ఎం ఇంటూ డెల్టా వి ఇక్కడ ఉంది, ఎం ఇంటూ డెల్టా వి ఎక్కడ ఉంది మళ్ళా, లేదా ఇంకేం లేదు, డెల్టా ఎం ఇంటూ వి అంటే డెల్టా ఎం ఇంటూ వి, ఇది క్యాన్సిల్ అవుతుందా ఇంకా. సో డెల్టా ఎం ఇంటూ వి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మిగిలింది ఏం చెప్పండి, ఫస్ట్ దాంట్లో ఏం మిగిలింది, ఎం ఇంటూ డెల్టా వి మిగిలింది. సెకండ్ దాంట్లో ఏం మిగిలింది, డెల్టా ఎం మిగిలింది, డెల్టా వి మిగిలింది. నెక్స్ట్ డెల్టా ఎం ఇంటూ, సో డివైడ్ విత్ డెల్టా, అంతేనా మిగిలింది, ఇంకేమైనా మిగిలినాయా, అంతే కదమ్మా. దాంట్లో రెండు టర్మ్స్, దీంట్లో ఒక టర్మ్స్, అవి క్యాన్సిల్ అయిపోయినాయి. డెల్టా టీతో డివైడ్ చేద్దాం. సో డెల్టా పి బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డెల్టా వి బై డెల్టా టీ ప్లస్ డెల్టా ఎం డెల్టా వి డివైడెడ్ బై డెల్టా టీ ప్లస్ డెల్టా ఎం బై డెల్టా టీ ఇంటూ యు. నేను దీన్ని టెన్స్ టు జీరో రాస్తా. దిస్ ఇస్ టెన్స్ టు జీరో. ఎందుకు చెప్పండి, వై దిస్ ఇస్ టెన్స్ టు జీరో. ఇప్పుడు డెల్టా ఎం అంటేనే స్మాల్, అంతే కదా, మళ్ళీ డెల్టా వి అంటే కూడా ఏంటి ఇక్కడ స్మాల్. సో రెండు స్మాల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏమొస్తుంది మనకు, స్మాల్ ఇంటూ స్మాల్ ఈజ్ వెరీ స్మాల్ వస్తుంది. అందుకని మనం ఏం చేయొచ్చు, దాన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. డెల్టా వి టర్మ్స్ టెన్స్ టు జీరో. సో ఇన్ ద లిమిటింగ్ కేస్, సో ఇన్ ద లిమిటింగ్ కేస్ అంటే డెల్టా టీ టెన్స్ టు జీరో కేస్ తీసుకుంటే అప్పుడు నాకు ఇదేమవుతుంది, డి బై డిటి ఆఫ్ పి అయిపోతుంది, అంతే కదమ్మా. లిమిటింగ్ కేసులో ఏమవ్వాలా, డి బై, సో ఇదేమవ్వాలా, డివి బై డిటి అవ్వాలా. ఇది ఎలాగో జీరో ప్లస్ అదేమవ్వాలా, డిఎం బై డిటి ఇంటూ యు. బట్ డిఎం బై డిటి ఈజ్ కూడా నాకేం కావాలా, మైనస్ డి బై డిటి ఆఫ్ ఎం, అంతే కదా కావాల్సింది. సెకండ్ నుంచి వచ్చింది, ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు వస్తుంది అదని. సో మాస్ కాన్స్టెంట్ కదా, ఎం ప్లస్ డెల్టా ఎం ఈజ్ కూడా నాకేం కావాలా, రాకెట్ లోపల ఉన్నది, రాకెట్ బయటకు వచ్చింది. ఇప్పుడు అంటే దీని నుంచి నాకేంటి, డిఫరెన్షియేషన్ చేస్తే డిఎం బై డిటి ప్లస్ డి బై డిటి ఆఫ్ స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు జీరో కావాలి. సో దాని మీనింగ్ ఏంటి, డిఎం బై డిటి ఎంత గ్యాస్ ఎజెక్ట్ అయింది అంటే దట్ ఈస్ ఎంత మాస్ ఆఫ్ ద రాకెట్ డిక్రీజ్ అయింది అన్నట్టే కదా మన దాని మీనింగ్. సో అది సబ్స్టిట్యూట్ చేద్దాం అక్కడ. అది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ దట్ వాట్ ఐల్ గెట్. సో దేర్ ఫోర్, సో నెట్ ఫోర్స్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ డి బై డిటి ఆఫ్ పి విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది ఎం ఇంటూ డివి బై డిటి
సెకండ్ ఏం రాయాలమ్మా, డిఎం బై డిటి ప్లేస్లో మైనస్ డి బై డిటి ఆఫ్ క్యాపిటల్ ఎం ఇంటూ యూ రాయాల. అంతేనా మనం రాయాల్సిందే. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద జనరలైజ్డ్ ఈక్వేషన్ ఫర్ ద రాకెట్ మోషన్. General equation for rocket motion. ఇక్కడ చూడండి అన్న, v is the velocity of rocket relative to inertial frame. So that is acceleration, that is equal to dv by dt. Acceleration of rocket relative to inertial frame. So what is u here? Velocity of ejected gas, చెప్పండి, రిలేటివ్ టు గ్రౌండా లేదా రిలేటివ్ టు ఇనర్షియల్ ఫ్రేమా, రిలేటివ్ టు రాకెటా? రిలేటివ్ టు రాకెట్. సో ఒకవేళ మీరు ఇంకా గుర్తుండదు అనుకుంటే ఇక్కడ ఈ వర్డ్ రాయండి, ఆర్ఈఎల్ అని రాసుకోండి. ఆర్ఈఎల్ రిలేటివ్ అంటే జనరలీ దిస్ ఈస్ కాన్స్టెంట్. జనరలీ దిస్ ఈజ్ కాన్స్టెంట్, ఇది మారదు. అంటే వెనకాల హోల్ నుంచి వచ్చేటువంటి వెలాసిటీ అనేది ఫిక్స్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 12 కిలోగ్రామ్స్ పర్ సెకండ్, 500 కిలోగ్రామ్స్ పర్ సెకండ్, 300 కిలోగ్రామ్స్ పర్ సెకండ్, అంటే 200 కిలోగ్రామ్స్ ఫ్యూయల్ పర్ సెకండ్ బర్న్ అవుతుంది, 300 కిలోగ్రామ్స్ ఫ్యూయల్ బర్న్ అవుతుంది అని దాని మీనింగ్. అంతేనా? అది ఫిక్స్డ్. ఇంకొకటి కూడా ఫిక్స్ అవుతుంది, ఏంటి? డిఎం బై డిటి, ద రేట్ అట్ విచ్ మాస్ ఈజ్ డిక్రీజింగ్. ద రేట్ అట్ విచ్ mass is decreasing or fuel burning. The rate at which mass is decreasing, లేదా దీన్ని ఏమంటాం మనం? ఫ్యూయల్ బర్నింగ్. అంతేనా? ఓకే, ఫైన్. సో ఇప్పుడు అందులో ఉన్న టర్మ్స్ అన్ని మీకు తెలిసేసాయి. ఇప్పుడు దీన్ని, ఈ ఈక్వేషన్ని మనం ఎలా అప్లై చేయాలి? ఎం ఇంటూ డివి బై డిటి మైనస్ ఎం, దాన్ని మనం ఎలా అప్లై చేయాలి? ఇది కూడా కాన్స్టెంట్ జనరలీ. ద రేట్ అట్ విచ్ ఫ్యూయల్ ఈజ్ బర్నింగ్, దిస్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. జనరల్గా దీన్ని కూడా ఏం చేస్తారు? కాన్స్టెంట్గా పెడతారు. సరే, నేను ఇందాక చెప్పింది వెలాసిటీను కాన్స్టెంట్ పెడతారు, ఇందాక ఇప్పుడు చెప్పినటువంటి ఇది కూడా కాన్స్టెంట్. ఇప్పుడు ఒక 50 kg మాస్ పర్ సెకండ్ బర్న్ అవుతుండొచ్చు, లేదా 150 kg మాస్ బర్న్ అవుతుండొచ్చు పర్ సెకండ్. బర్న్ అయిన మాసు అదే లోపల ఫ్యూయల్ బయటకు వచ్చి గ్యాస్ ఫామ్లో బయటకు వస్తుంది. గ్యాస్ ఫామ్లో బయటకు వచ్చిన తర్వాత దానికంటే ఒక వెలాసిటీ ఉంటుంది. ఎజెక్టెడ్ గ్యాస్ విల్ హ్యావ్ సర్టైన్ వెలాసిటీ, దట్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. అది ఎంత వెలాసిటీతో కిందికి వస్తుంది? సో 10 కిలోమీటర్స్ పర్ అవరా, 10 కిలోమీటర్స్ పర్ సెకండ్, 20 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఎందుకని? రాకెట్కి ఎంత ఎక్కువ వెలాసిటీ వస్తే అంత ఎక్కువ అది రియాక్షన్ వచ్చి, ఆ రియాక్షన్ ద్వారా ఏమవుతుంది? అది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఓవర్కమ్ చేసి వెళ్ళగలదు అది. అంతేనా? ఎక్కువ స్పీడ్తో బయటకు వస్తుంటాయి. మనం రాకెట్ ప్రొపెల్ అయినప్పుడు చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం, మనం ఏదైనా రాకెట్ అయినప్పుడు ఆ ఏరియా అంతా ఎంత మొత్తం ఇంత మంటలు వస్తాయి కదా, అవి అంత వస్తేనే అంత కేజీ ఆఫ్ మాస్ బర్న్ అయ్యి, అంత ఫ్యూయల్ బర్న్ అయ్యి, అంత స్పీడ్తో బయటకు వస్తేనే అది రాకెట్ అన్నది ఇట్ గోస్ త్రూ ద స్కై. ఓకే, సో ఇప్పుడు దీంట్లో స్పెషల్ కేసెస్గా మనం తీసుకున్నాం. వాట్ ఆర్ ద స్పెషల్ కేసెస్ దట్ విల్ టేక్ హియర్? సో హౌ ఇట్ విల్ ట్రావెల్ ఇన్ ఫ్రీ స్పేస్, దెన్ హౌ ఇట్ విల్ ట్రావెల్ ఇన్ గ్రావిటేషనల్ ఫీల్డ్. సపోజ్ మోషన్ ఆఫ్ అ రాకెట్ ఇన్ ఫ్రీ స్పేస్. Rocket in free space. What is the meaning of free space? Net force is 0. ఫ్రీ అనగానే దాని మీనింగ్ అదే కదా, దాని మీద ఏమి ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు అని. సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ విల్ బి 0. సో దెర్ ఈస్ అ రాకెట్, there is a rocket
ఇది వెళ్తూ ఉంది. ఆ ఇన్స్టెంట్లో ఇట్ హ్యాస్ సమ్ వెలాసిటీ v లెస్ సమ్ యాక్సలరేషన్ అండ్ ఇది ఫిక్స్డ్ మనం తీసుకున్నాం. ఎజెక్టెడ్ గ్యాసెస్ ఆర్ కమింగ్ విత్ రిలేటివ్ వెలాసిటీ u. సో లెట్స్ ఇప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంటుంది అండ్ దిస్ విల్ బి ఇన్ ద ఫ్రీ రీజన్ కాబట్టి దెర్ ఈజ్ నో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ సిస్టమ్. సో ఇప్పుడు మనం వాట్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్ అమ్మా ఇందాక రాసాను చెప్పండి. వాట్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్ అది చెప్పండి. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది m ఇంటూ dv బై dt మైనస్ u ఇంటూ దట్ ఈస్ రిలేటివ్ వెలాసిటీ ఇంటూ dm బై చూడండి దిస్ ఇస్ ద ఎక్స్ట్రా టర్మ్ ఈస్ కమింగ్ ఎక్స్ట్రా టర్మ్ డ్యూ టు దట్ మాస్. అదర్వైజ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు వాట్ ఇస్ ద సెకండ్ లా అంటే ఏం రాస్తుంటాం m ఇంటూ dv బై dt రాస్తుంటాం అంతే కదా. ఆ ఎక్స్ట్రా ఫోర్స్ రాయాలి. ఇప్పుడు దీని మీద ఏం ఫోర్సులు యాక్ట్ అవ్వట్లేదు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్నీ అంటే ఫ్రీ స్పేస్లో ఏం కావాలి ఇది జీరో. ఇది జీరో అయిందంటే నాకేమొస్తుంది m ఇంటూ dv బై dt ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ u రిలేటివ్ వెలాసిటీ ఇంటూ ఇది ఇందాక ఏడుంది కదా ఈక్వేషన్ ఇదేనా. ఈ ఈక్వేషన్ నేను అడిగి తీసుకెళ్ళిన ఏమవుతుంది అప్పుడు మనకు ఏమవుతుంది చెప్పండి u రిలేటివ్ వెలాసిటీ dm బై dt. ఇప్పుడు దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు మనం dt రెండు సైడ్లు తీసేద్దామా. సో dt రెండు సైడ్లు తీసేస్తే ఏమొస్తుంది నాకు ఇంకా సో dv లెఫ్ట్ సైడ్ ఉంటుంది సో u రిలేటివ్ ఇక్కడే ఉంటుంది dm బై m ఇక్కడికి వస్తుంది అంతేనా. వేరియబుల్ సపరబుల్ మెథడ్ లాగా చేశాను నేను. ఇంటిగ్రేట్ విత్ ప్రాపర్ లిమిట్స్ ఇంటిగ్రేట్ విత్ ప్రాపర్ లిమిట్స్. సో ఇంటిగ్రేట్ చేద్దాం విత్ ప్రాపర్ లిమిట్స్. సో నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నా dv ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి దాని ఇంటిగ్రేషన్ నుంచి బయట దీని అవసరం లేదు dm. సో అట్ టైమ్ t0 అంటే వెన్ ద రాకెట్ ఈజ్ స్టార్టింగ్ ద రాకెట్ మాస్ విల్ బి m0. ఆఫ్టర్ సమ్ టైమ్ t రాకెట్ మాస్ విల్ బి m ఫైనల్ మాస్. అదే అంతే కదా. ఇనిషియల్ టైం అంటే 0 ఫైనల్ టైంలో అది. అప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది వెలాసిటీ v వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది నాకు రిలేటివ్ వెలాసిటీ 1/x ఇంటిగ్రేషన్ చేస్తే లాగ్ m వస్తుంది. లోయర్ లిమిట్ విల్ బి m0 అప్పర్ లిమిట్ విల్ బి దట్ ఫైనల్ మాస్ ఏదైతే ఉందో అది. సో దీని నుంచి నేను ఏం రాయొచ్చు చెప్పండి. సో v ఈజ్ ఈక్వల్ టు u రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ a మైనస్ లాగ్ b లాగా వస్తుంది. దాన్ని ఏం రాయొచ్చు మనం లాగ్ a బై b రాయొచ్చా. సో లాగ్ ఆఫ్ a బై b ఫైనల్ మాస్ డివైడెడ్ బై ఇనిషియల్ మాస్. ఇప్పుడు మీరే చెప్పండి డెఫినెట్గా ఫైనల్ మాస్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఇనిషియల్ మాస్. ఎందుకు ఫ్యూయల్ బర్న్ అవుతుంటుంది కదా మనకు అంతే కదమ్మా ఫ్యూయల్ బర్న్ అవుతుంటుంది కదా. సో కాబట్టి దీన్ని ఇట్లా రాద్దామా మనం v ఈజ్ ఈక్వల్ టు u రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ రివర్స్ రాద్దాం. దీన్ని రివర్స్ రాస్తే నాకు ఏమొస్తుంది సరే ఇంకా అట్లయినా రాయొచ్చు లేదా వదిలేనా రాయొచ్చు. ఈ మైనస్ అనేది వస్తుంది మనకు మైనస్ లాగ్ ఆఫ్ m0 డివైడెడ్ బై mf. మీరు సర్ప్రైజ్ సార్ ఎందుకు ఇది నెగిటివ్ అవుతుందా అని. నెగిటివ్ కాదు. ఎందుకు నెగిటివ్ కాదు చెప్పండి. v ఇలా ఉంటుంది రిలేటివ్ వెలాసిటీ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా ఎజెక్టెడ్ గ్యాస్ యొక్క డైరెక్షన్. అంటే ఈ మైనస్ ఆల్రెడీ రిలేటివ్ వెలాసిటీలో ఇంకొక మైనస్ సైన్ వస్తుంది. ఆ రెండు కలిసి ఏమైతే మనకు పాజిటివే. అంటే ఫైనల్గా వెలాసిటీ ఎక్కడ ఉంటుంది పైకే ఉంటుంది. అంటే ఏ ఫోర్సులు పంచ్ అయినప్పుడు రాకెట్ ఇన్ ఫ్రీ స్పేస్ అని అంటే గ్రావిటేషన్ ఫీల్డ్ దాటి వెళ్ళిపోయిందని. జనరల్గా మనకేముంటుంది గ్రావిటేషన్ ఫీల్డ్ కూడా ఉంటుంది కదా. సో అప్పుడేం చేద్దాం రాకెట్ ఇన్ ద ప్రజెన్సీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. సో రాకెట్ ఇన్ ద ప్రజెన్సీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. రాకెట్ మోషన్ ఇన్ గ్రావిటేషనల్ ఫీల్డ్. రాకెట్ ఇన్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇప్పుడు మీరే చెప్పండి ఆ రాకెట్ పైన నెట్ ఫోర్స్ ఉన్నట్టా లేనట్టా. సో ఇప్పుడు ఇక్కడ రాకెట్ తీసుకున్నాము. ఇక్కడ రాకెట్ తీసుకొని ఏం చెప్పాము మేము దీని మీద ఏం నెట్ ఫోర్స్ లేదు అని చెప్పాము. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ కేసులో ఏముంటుంది దానిపైన ఖచ్చితంగా నెట్ ఫోర్స్ ఉంటుంది. ఇదే రాకెట్ని మనం తీసుకున్నప్పుడు నెట్ ఫోర్స్ అనేది ఉంటుంది.
ఇదే రాకెట్ మనం తీసుకున్నప్పుడు నెట్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. అదే రాకెట్ మోషన్ మనం తీసుకుందాం. ఇప్పుడు దీని మీద ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒకటి యాక్ట్ అవుతుంటుంది. గ్రావిటేషనల్ పుల్, గ్రావిటీ. సో అప్పుడు గ్రావిటీకి ఫార్ములా ఏంటయా? వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎంటైర్ రాకెట్ నౌ? m into g నేనా మనం రాసేది? వాట్ ఈస్ g హియర్? Force. G is the acceleration due to gravity. On the surface of earth it has the 9.8 meter per second square. అదే కదా G. సో ఇప్పుడు నాకు రాకెట్ ఈక్వేషన్, వాట్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్ చెప్పండి? వాట్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్ చెప్పండి? ఏమొచ్చింది జనరల్ ఈక్వేషన్? నాకు నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఆబ్వియస్గా ఏం లేనప్పుడు నేను ఏం రాస్తాను? నేను m into d by dt of v రాస్తా. ఇప్పుడు ఏం రాయాలి నేను? రిలేటివ్ వెలాసిటీ మల్టిప్లైడ్ బై సారీ dm by dt రాస్తాం. ఇప్పుడు dm by dt. dm by dt రాస్తాం. ఇప్పుడు చూద్దాం. నెట్ ఫోర్స్ ప్లేస్లో నేను ఏం పెట్టాలమ్మా? mg, m into g ఇన్ ద వెక్టార్ ఫామ్, గుర్తుపెట్టుకోండి. అప్పుడు m into dv by dt is equal to relative velocity into dm by dt. ఇప్పుడు ఏం చేద్దాం? మల్టిప్లై విత్ టీనా. సో dt ఇక్కడ క్యాన్సిల్, ఇక్కడ క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది? ఒక dt ఇక్కడ రావాల్సిందేనా? g dt ఒకటి వస్తుంది. మాస్ ఇక్కడ డివిజన్ చేస్తున్నా క్యాన్సిల్ అయింది, ఇక్కడ డివిజన్ చేస్తున్నా క్యాన్సిల్ అయింది, dv by dt వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? u రిలేటివ్ అలాగే ఉండాల్సిందే, dm by m. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దామా? సో ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి మనకు? సో g కాన్స్టెంట్ ఎలాగో ఇంటిగ్రేషన్ dt, ఇక్కడ dt ఉండదు అనుకుంటా, ఎందుకంటే dt వెళ్ళిపోయింది కదా. మనం dt అలాగే ఉంచేసాం, ఇక్కడ dt ఉండదు, ఇంకా dtను ఉండదు, m ఉండదు, అంతేనా? సో అప్పుడు ఏం రాస్తాను నేను? ఓన్లీ dv రాదునా ఇంకా? సో అప్పుడు ఏం రాయాలి ఇక్కడ? ఇంటిగ్రేషన్ ఆఫ్ dv మైనస్ రిలేటివ్ వెలాసిటీ ఎలాగో కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ dm by m. మీరే చెప్పండి. ఇనిషియల్ టైం అంటే 0, అంతేనా? అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ రాకెట్కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే మనం రాకెట్కి కొద్దిగా ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు. సపోజ్ ఇచ్చాము అనుకుందాం, అప్పుడు దాన్ని ఏమనాలా? v ఇనిషియల్ అని అనాలా. ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ విల్ బి v0 అనుకుందాం. ఏదో ఇచ్చాం. ఫైనల్ వెలాసిటీ సింప్లీ v అనుకుందాం, లేదా v ఫైనల్ అని మన ఇష్టం. సో t ఫైనల్ అని, t ఫైనలే ఏదో ఉంది, సమ్ t. సో ఇనిషియల్ మాస్ ఏదో m0 ఉంది అనుకుందాం, ఫైనల్ మాస్ ఏమనుకుందాం? mf. ఇప్పుడు చెప్పండి, మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏమొస్తుంది? ఇక్కడ g ఇంటూ ఫైనల్ టైం t వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది నాకు? v ఫైనల్ మైనస్ v ఇనిషియల్ వచ్చింది. జనరల్గా రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి బయలుదేరేటప్పుడు దానికి ఏమి ఇనిషియల్ వెలాసిటీ ఉండదు కదా. రాకెట్ని అలా పెట్టింటారు, ఆ తర్వాత ఫైర్ ఆన్ చేస్తారు, ఇంకా రాకెట్ సో ఉంటుంది అనుకున్నాం, ఉండని. ఇదేమొస్తుంది నాకు? మైనస్ u రిలేటివ్ వెలాసిటీ ఇంటూ డైరెక్ట్గా రాసేదిన లాగ్ m ఫైనల్ బై m ఇనిషియల్. దీని నుంచి ఇప్పుడు ఏం రాద్దాం మనం? దీన్ని రివర్స్ రాద్దామా? మేక్ ఇట్. సో అప్పుడు ఏమొస్తుంది నాకు? g ఆఫ్ t, లేదా దీన్ని తీసుకొచ్చేయండి ఇంకా, ప్లస్ u రిలేటివ్ ఇంటూ లాగ్ ఆఫ్ m ఫైనల్ బై m ఇనిషియల్ ప్లస్ రాకెట్కు ఉన్నటువంటి ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ. అంతేనా? ఇప్పుడు మామూలుగా మీరు ఆలోచించండి, ఇఫ్ ఇట్ ఈస్ అ టాయ్ రాకెట్, సో టాయ్ రాకెట్ అనుకోండి, దాంట్లో మాస్ మారదు, ఫైనల్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇనిషియల్ మాస్. సో లాగ్ 1 వస్తుంది నాకు, అంతేనే? ఇక్కడ ఫైనల్ మాస్ లాగ్ 1 వాల్యూ ఎంత? 0. సో వాట్ ఇస్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ gt.
ఏదైనా ఒక వస్తువును పైకి విసిరినప్పుడు దానికి యొక్క వెలాసిటీ ఏంటంటే v = u + at ఫార్ములా మీకు గుర్తుందా? అంతే కదా మీరు అదేనా? అది v = u + at అయినా వచ్చింది మనకు. అంటే టాయ్ రాకెట్ కాకుండా ఒరిజినల్ రాకెట్ని విసిరితే ఏమవుతుంది? ఆ వీకి జీటీకి మధ్యలో ఇంకో కొత్త టర్మ్ యాడ్ అవుతుంది. అదేంటది? దేన్ని డిపెండ్ అయింది? అక్కడ మాస్ మీద డిపెండ్ అయింది. ఇక ఎంత మాస్ బర్న్ అవుతుంది అన్న దాని మీద డిపెండ్ అయింది. అంతేనా మనకు వచ్చేది? సో వాడు ప్రాబ్లంలో మనకి ఇవ్వాలి వాట్ ఇస్ ద ఫైనల్ వెలాసిటీ అంటే రాకెట్ లాంచ్ అయినప్పటి నుంచి ఒక 10 సెకండ్లకో 20 సెకండ్లకో ఏదో ఒకటి. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఇట్లా చెప్పచ్చు మనం. ఎలా? ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఒక సింపుల్ అండర్స్టాండింగ్ కోసం ఎగ్జాంపుల్ అంటే ఇట్ ఈస్ నాట్ ద ఒరిజినల్ రాకెట్ డేటా మన దగ్గర ఏమి ఉండదు. నేను మీ ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి తీసుకుందాం. సపోజ్ మనకు రాకెట్లో ఏదో ఇనిషియల్గా మాస్ ఎంతో ఉండదు అనుకుందాం. సో దీని నుంచి గ్యాసెస్ బయటకు వస్తుంటాయి. సో ఇనిషియల్గా ఎంత ఉంటుంది మా రాకెట్ మాస్? ఒక 6000 కిలోగ్రామ్స్ అనుకుందామా? అనుకుందాం ఇనిషియల్గా రాకెట్ మాస్ 6000 కిలోగ్రామ్స్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ రేట్ ఎలా వస్తుంది బయటికి, గ్యాస్ ఎట్లా వస్తుంది బయటికి అనుకుంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 300 కిలోగ్రామ్స్ పర్ సెకండ్ అనుకుందామా? మన ఇష్టం, అట్లనే 300 అనుకోవాలని ఏం లేదు, నేను అట్లా అనుకున్నా. 300 కిలోగ్రామ్స్ పర్ సెకండ్ వచ్చింది అనుకున్నాం. ఎంత వెలాసిటీతో బయటకు వస్తుంది? సో ఎజెక్షన్ వెలాసిటీ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు మేబీ సంథింగ్ లైక్ 10 కిలోమీటర్స్ పర్ సెకండ్ అనుకుందాం. ఒక సెకండ్కి 10 కిలోమీటర్స్ పర్ వేగంతో కిందికి వస్తుంది త్రూ దట్ ఆర్ఫేస్. Then find the speed of rocket. Find the speed of rocket after 5 seconds. After 5 seconds. చూద్దాం. Assume initial velocity 0. Assume initial speed is 0. సో ఇనిషియల్గా రాకెట్కి మనం ఏమి ఇయ్యం. సో మనకున్న ఫార్ములాలో ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు? ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ జీటీ దెన్ ప్లస్ యూ రిలేటివ్ వెలాసిటీ ఇంటూ లాగ్ ఆఫ్ ఎంత ఫైనల్ మాసు బై ఎంత ఇనిషియల్ మాస్. సరే m0. ఇప్పుడు మనము జాగ్రత్త పడదాం. టేక్ G10 అనుకుందాం. సపోజ్ G10 తీసేసుకోండి అన్నారు అనుకుందాం. టేక్ G ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేరే తీసేసుకుందాం. సో ఫైనల్ వెలాసిటీ పైకి ఉంటుంది దీనికి. ఇనిషియల్ వెలాసిటీ 0 ఇచ్చేసారు. జీ వాల్యూ ఎంతమ్మా? 10, దట్ ఈస్ డౌన్వర్డ్. టైం ఎంత ఇచ్చారమ్మా? 5 సెకండ్స్. ప్లస్ రిలేటివ్ వెలాసిటీ ఎంత ఇచ్చారు? 10 కిలోమీటర్స్ పర్ సెకండ్. సో 10 కిలోమీటర్స్ పర్ సెకండ్, అదే గుర్తుపెట్టుకోండి, 10 కిలోమీటర్స్ పర్ సెకండ్. సో 10 కిలోమీటర్స్ పర్ సెకండ్ని మనము కన్వర్ట్ చేస్తే 10,000 మీటర్ పర్ సెకండ్. 10 క్యూబ్ మీటర్ పర్ సెకండ్. అండ్ అఫ్ కోర్స్ ఇంకా మీటర్ రాయనవసరం లేదు, ఆల్రెడీ మీకు అర్థమైపోయింది అది. సో ఇది పైకా కిందికమ్మా? కిందికి, అంతే కదా. రిలేటివ్ వెలాసిటీ కిందికే కదా రా, రిలేటివ్ వెలాసిటీ కిందికి. లాగ్ ఆఫ్ ఫైనల్ మాస్ అంటే 5 సెకండ్ల తర్వాత ఎంత మాస్ ఉంటుంది? 1 సెకండ్కి ఎంత ఖర్చు అయిపోతుందమ్మా? 300. సో 1 సెకండ్కి 300 కిలోగ్రామ్స్ ఖర్చు అయిపోతుంది. అంటే 5 సెకండ్లకి ఎంత ఖర్చు అయిపోయినట్టు? 1500 ఖర్చు అయిపోయినట్టు. అంటే ఫైనల్ మాస్ ఎంత ఉన్నట్టు? ఉన్నదే 6000 ఉంది, అందులో ఎంత ఖర్చు అయిపోయింది? 1500 ఖర్చు అయిపోయింది. అంటే ఇంకెంత మిగిలింది? 4000 కిలోగ్రామ్స్. సో ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ రాసేటప్పుడు మీరు ఇక్కడ ఎంత ఉందమ్మా మాస్? అది 4000 డివైడెడ్ బై ఇనిషియల్ మాస్ ఎంతమ్మా? సో ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇది 50 డౌన్వర్డ్ వచ్చింది, అంతేనా? డౌన్వర్డ్ అయినా వచ్చింది ఇది. ఇక్కడ ఇది ఎంత వచ్చింది? ఇది 4 ఇది. సో 10 పవర్ 4. సో కిందికి ప్లస్ ఇది ఎంత వచ్చిందమ్మా? సో 10 పవర్ 4 ఎజెక్టెడ్ గ్యాస్ డౌన్వర్డ్. లాగ్ ఆఫ్ 45/60, అంతేనా? లాగ్ ఆఫ్ 45/60. సో 45/60 లాగ్ వాల్యూ మనం డైరెక్ట్ కనుక్కోలేము, క్యాలిక్యులేటర్తో కనుక్కున్నాం అంతే. ఈ పవర్ లాగ్ అంటే అది బేస్, దాని ఏమంటారు? బేస్ ఈ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ 45/60 కదా మనకు కావాల్సింది. 45/60
అంటే ఎంత వచ్చింది అది 3/4 0.75. సో ఇప్పుడు నేను లాగ్ ఆఫ్ 0.75 వచ్చేసి నాకు -0.288 వచ్చింది. -0.288 వచ్చింది. సో 287 వచ్చిందంటే 288 తీసేసుకుందాం ఇంకా. సో అప్పుడు నాకు ఫైనల్ వెలాసిటీ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 50 డౌన్వర్డ్ అంతేనా. జీటీ వాల్యూ ఎంత వస్తుంది అది ఇంకా మైనస్ మళ్ళీ యారో మార్క్ ఉంది, ఇది కిందికి ఇది కిందికే. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని ప్లస్ పెట్టి 10⁴ ఇంటూ 0.288 అప్వర్డ్ రాయచ్చా. అంటే ఈ మైనస్ యారో మార్క్ని ఏం చేసింది అప్ చేసేసింది అంతే. సో ఇప్పుడు నాకు 10⁴ ఇంటూ 288 ఎంత వస్తుంది చెప్పండి. ఇప్పుడు 50 డౌన్వర్డ్, ఇది 10⁴ అంటే ఏం రాయొచ్చు నేను 2 1 8 1 8 1 1 2 3 ఇంకోటి జీరోనా. సో అప్ 1. సో ఇప్పుడు దీని నుంచి నేను ఏం రాయొచ్చు 288లో నుంచి 50 సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో 50 పోతే ఏమొస్తుంది నాకు మీటర్/సెకండ్ అప్వర్డ్, లేదా కిలోమీటర్ లేక మార్క్స్ ఎంత వస్తుంది నాకు 2.830 కిలోమీటర్స్/సెకండ్. ఎట్లా పోతుంది అది అప్వర్డ్ పోతుంది అంతేనా. సో అప్వర్డ్ పోతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ విత్ 2.8 కిలోమీటర్/సెకండ్. ఒక్క సెకండ్కు అంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది. అర్థమైంది ఎట్లా చేయాలో. సో జాగ్రత్త అంతే. అంటే మనం రాకెట్ మోషన్ అని మనము ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. మనకు యాక్యురేట్ డేటా తెలియదు, యాక్యురేట్ డేటా తీసుకొని చేయాలి అది ఎట్లా వస్తుందని. ఆ యాక్యురేట్ డేటా తీసుకున్నప్పుడు కూడా మనము ఇంకొక తప్పు ఏం చేస్తామంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది ఎంజీ అన్నది కూడా తప్పు అవుతుంది కదా. జీ వాల్యూ 9.8 కాదు కదా. రాకెట్ అలా పైకి పోయే కొద్ది జీ వాల్యూ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంటుంది కదా. సో అప్పుడు అది కాంప్లికేటెడ్ ఫంక్షన్ వస్తుంది. సో కాబట్టి అది మనకు కరెక్ట్ కాదు. ఓకే ఆల్మోస్ట్ కరెక్ట్ అనుకోవచ్చు. సో జనరల్గా వాళ్ళు వాడేది ఏంటంటే మల్టీ స్టేజ్ రాకెట్స్ వాడుతుంటారు. మల్టీ స్టేజ్ రాకెట్స్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ మల్టీ స్టేజ్ రాకెట్ అంటే సింగిల్ స్టేజ్ రాకెట్ అన్నది సరిపోదు అన్నట్టు దాన్ని స్పేస్ వరకు తీసుకెళ్ళడానికి. సో మల్టీ స్టేజెస్ అంటే ఫస్ట్ ఒకటి బర్న్ అవుతుంది, అది డిటాచ్ అయిపోయి కింద పడిపోతుంది, మళ్ళీ ఇంకో సెకండ్ స్టేజ్లోకి వెళ్తాం, ఆ సెకండ్ స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది, థర్డ్ స్టేజ్ అని. సో మనం ఎప్పుడైనా ఇండియాలో మనకు రాకెట్ లాంచ్ చేసినప్పుడు చెప్తూ ఉంటారు సింగిల్ స్టేజ్ అదే మల్టీ స్టేజ్లో ఫస్ట్ ఈజ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద మెయిన్ సాకెట్, అది డిటాచ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ విల్ బి నౌ రన్నింగ్, సెకండ్ ఈజ్ ఆల్సో డిటాచ్డ్, దెన్ నౌ థర్డ్ వన్ ఈజ్ రన్నింగ్, థర్డ్ ఈజ్ ఆల్సో డిటాచ్డ్ అండ్ ద శాటిలైట్ ఇన్ దట్ ఆర్బిట్. అప్పుడు కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది శాటిలైట్ ఆర్బిట్లోకి వెళ్ళిపోతుంది అంతే కదా. మరి దాని శాటిలైట్ని తీసుకెళ్ళడానికే కదా రాకెట్ను ఉపయోగించేది అంతేనా. సో అలా తీసుకెళ్ళేది మల్టీ స్టేజ్ రాకెట్స్ మనం వాడతాం అన్నట్టు. సో మీరు కూడా అలాగే వాడాలి. ఇప్పుడు మామూలుగా మీరు ఏదైనా రాసేటప్పుడు మల్టీ స్టేజ్ రాకెట్ గురించి రాయమంటే కూడా సో దెన్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ మల్టీ స్టేజ్ రాకెట్, వై కాంట్ ఓన్లీ సింగిల్ స్టేజ్ రాకెట్ అంటే సింగిల్ స్టేజ్ రాకెట్ అంత ఫ్యూయల్ బర్న్ అయ్యేటప్పుడు 300 కిలోగ్రామ్స్/సెకండ్ బర్న్ అయ్యేటప్పుడు సింగిల్ స్టేజ్ రాకెట్స్ అనేది తీసుకెళ్ళలేవు, ఖచ్చితంగా మల్టీ స్టేజే వాడాల్సిందే మనం. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మల్టీ స్టేజ్ రాకెట్ సో మల్టీ స్టేజ్ రాకెట్లో ఇట్లా ఇవేనా స్టేజ్ 1 స్టేజ్ 2 మనం గమనిస్తే ఇస్రో రాకెట్స్ మనకి ఏదో ఒకటి మనం వాడచ్చు, ఏదో ఒకటి ఏదైనా వాడు ఏదో ఏదా ఇది
మండే వెళ్ళలేదు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇట్లా. అదిగో ఫస్ట్ స్టేజ్ ఇది బర్న్ అవుతుంది, ఇది డిటాచ్ అయిపోతుంది, ఇది నీట్గా ఇచ్చాడు చూడు. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కరెక్ట్గా అది ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు దేనికి ఏది ఇచ్చారు? అపోలో స్పేస్ క్రాఫ్ట్ ఇచ్చారు. అంటే జనరల్గా ఏదో ఒకటి. సింగిల్ స్టేజ్ రాకెట్ ఎందుకు ఉండదంటే ఆటోమేటిక్గా అంత దూరము అంత ఫ్యూయల్ తీసుకెళ్ళడానికి సింగిల్ స్టేజ్ సరిపోదు అన్నట్టు. డెఫినెట్గా మనం మల్టీ స్టేజ్ రాకెట్సే వాడుతుంటాం. ఏందమ్మా? వెళ్దురులేమ్మా. లైబ్రరీ కదా, ఇంకా మళ్ళీ అంత ఆనందం ఎందుకమ్మా వెళ్ళడానికి? అమ్మా అర్థం కాలే. ఎవరికి? వెబ్ టెక్నాలజీ వాళ్ళకా? అవును, ఉన్నదే ఇద్దరులేమో, పోదురు ఏం కాదు. ఇద్దరు పిల్లలే కదా ఉండేది. 5 మంది జాయిన్ అయిపోయినారా? సో అంటే మీకు మల్టీ స్టేజ్ రాకెట్ అనేది ఎలా ఉంటుందో ఫిగర్ చూపిద్దామని నా ఉద్దేశం అంతే. చూశారు కదా. సో మీకు ఎగ్జామినేషన్లో ఈ డెరివేషన్ అడుగుతాడు, అది మీరు రాయాల్సి వస్తుంది. మీకు ఇంకా ఎగ్జామ్స్ ఇప్పుడే రాలేదులే, జనరల్గా చెప్తున్నాం. ఆ డెరివేషన్ మీరు రాయాల్సి వస్తుంది. ఎందుకు రాస్తారు అని, ఇది ఎప్పుడుదో పాతది. అపోలో స్పేస్ క్రాఫ్ట్ అనేది చాలా ఓల్డ్. ఓకేనా? ఓకే. సో ఎవరు తీసుకుంటున్నారమ్మా వెబ్ టెక్నాలజీ? మేడం తీసుకుంటున్నారా? ఓకే. కంప్యూటర్ సైన్స్ సార్ తీసుకుంటున్నారా? మేడమే తీసుకుంటున్నారా? రీసెంట్గా ఇండియా లాంచ్ చేసినటువంటి రాకెట్ పేరు ఏంటి? మనం ఒక శాటిలైట్ తీసుకెళ్ళి అక్కడ లాంచ్ చేసాం కదా, అదేరా ఇస్రో వాళ్ళు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకెళ్ళినటువంటి దాని పేరు లేటెస్ట్గా. అంటే మనంతా అది విఫలమైంది కదా. మార్స్ మీదగా మనం పోయింది. మార్స్ మీదకి వెళ్ళాలని మనం రాకెట్ లాంచ్ చేసాం కదా మనం, మార్స్ మిషన్. సో ఏమైనా సక్సెస్ కాలే కదా మన మార్స్ మిషన్. అది మళ్ళీ పోతుంది, మార్స్ మిషన్ మళ్ళీ వెళ్తుంది. ఆ తర్వాత మనం ఒకేసారి 16 శాటిలైట్లు ఏమో తీసుకెళ్ళాం, గుర్తుందా? మన 16 24 16 అంటే మన కంట్రీసే కాక రిమైనింగ్ కంట్రీస్ కూడా చిన్న చిన్న శాటిలైట్లు అనేది తీసుకెళ్ళాం. సో ఇది దాదాపుగా ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు శ్రీహరికోట నుంచి మనం లాంచ్ చేసామనుకోండి, శ్రీహరికోట కొద్ది దాటిపోగానే మళ్ళీ అక్కడే సముద్రంలో పడిపోతుంది అది. అసలు ఇది మొత్తం మనం లాంచ్ చేయడానికే సరిపోతుంది సింగిల్ స్టేజ్ అన్నది. అదే. సో సెకండ్ స్టేజ్ ఆల్సో విల్ పర్సిస్ట్ ఫర్ లాంగ్ టైం, ఆర్బిట్లోకి తీసుకెళ్ళే దాదాపు కొన్ని ఉంది. ఇంక ఇది థర్డ్ అనేది ఇది ఎగ్జాక్ట్లీ ఇంకా అది మనకి ఎప్పుడైతే ఇది ఎక్కడైతే ఒక ఆర్బిట్లో పెట్టాలనుకున్నాము, అర్త్ నుంచి ఏదో ఒక సపోజ్ శాటిలైట్ కమ్యూనికేషన్, మనం టీవీ చూడాలనుకుంటున్నాం, జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటారు కదా, మనం టీవీ చూడాలనుకున్నప్పుడు సర్టెన్ హైట్కి వెళ్ళాలి, శాటిలైట్ పోతుంది. ఈ హైట్కి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్గా ఏమైపోతుంది, హైట్కి వచ్చిన తర్వాత ఫ్యూయల్ అయిపోతుంది, ఇంకేముండదు ఫ్యూయల్. అండ్ దట్ బి ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత యు ఆర్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ, నీకు ఇంకా ఫ్యూయల్ లేదు, ఇంకా అంటే యాక్సిలరేషన్ లేదు. Then no doubt if you are having this much velocity you will be bounded to rotate in this orbit. ఆ ఆర్బిట్లో తిరుగుతుంది. జియో స్టేషనరీ ఆర్బిట్ అనేది ఒక ఫిక్స్ అయి ఉంటుంది. వాటికి వెళ్ళిన తర్వాత ఫ్యూయల్ అయిపోయిందంటే యాక్సిలరేషన్ ఉండదు. ఒకవేళ ఫ్యూయల్ ఉందంటే ఇంకా పోతుంటాం మనం, అంతే కదా. ఫ్యూయల్ ఉందంటే దెన్ వీ హ్యావ్ ద ఫోర్స్, ఆ ఫోర్స్కి మళ్ళీ పోతుంటాం. ఇక్కడ మీకు ఇంకా క్వశ్చన్లు అడగచ్చు వాడు ఎగ్జామినేషన్లో. ఏంటంటే ఇదే రాకెట్ పైన పైకి వెళ్ళడానికి యాక్షన్ రియాక్షన్ అని చెప్తున్నాం కదా, వాట్ ఈజ్ యాక్షన్ హియర్ అండ్ వాట్ ఈజ్ రియాక్షన్ హియర్ అని అడగచ్చు.
ఆ ఫోర్స్ వాల్యూ అడగచ్చు. ఇదేనా నేను రాసింది? మళ్ళీ మనం ఏదైనా సరే నేను ఎప్పుడు చెప్పాను చాలా సార్లు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఏం రావాలి మనకు? ఆల్ ఫోర్సెస్. రైట్ హ్యాండ్ సైడ్ ఏం రావాలా? మాస్ మల్టిప్లైడ్ బై యాక్సెలరేషన్ టర్మ్ రావాలి, అంతేనా? మాస్ మల్టిప్లైడ్ బై. ఇప్పుడు ఆల్ ఫోర్సెస్లో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్తో పాటు ఇంకొక ఫోర్స్ కూడా వచ్చింది. దీన్నే మీరు ఏదైతే అన్నారో యాక్షన్ రియాక్షన్ అన్నాం కదా మనం ఇందాక, దీన్ని. సో దీన్నే మనము థ్రస్ట్ ఫోర్స్ ఆన్ ద రాకెట్ అంటాం. థ్రస్ట్ ఫోర్స్ ఆన్ ద రాకెట్. సో దట్ థ్రస్ట్ ఫోర్స్ని ఇలా పెడదాం, ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ మల్టిప్లైడ్ బై dm/dt. సో ఎగ్జాక్ట్లీ వెక్టార్ ఫామ్లో నేను రాస్తా. వెక్టార్ ఫామ్లో నేను రాసేటప్పుడు ఇలా రాస్తా నేను, థ్రస్ట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రాదునా? ఎందుకని మైనస్ రాయాలి చెప్పండి? థ్రస్ట్ ఫోర్స్ అన్నది వెలాసిటీ ఆఫ్ ద ఎజెక్టెడ్ గ్యాస్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందా, సేమ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందా? ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఎజెక్టెడ్ గ్యాసెస్ కిందికి వస్తుంటే థ్రస్ట్ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంటుంది మనకు? ఆపోజిట్ డైరెక్షన్లో. అందుకనే నేను ఏం రాసిన అక్కడ? మైనస్ అని రాసిన. సో రాకెట్కి రిలేటివ్గా గ్యాస్ కింద పోతుంటుంది, థ్రస్ట్ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవ్వాలి? పైకి యాక్ట్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా ఫోర్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మోషన్ ఆఫ్ ద రాకెట్. ఒకవేళ ఫ్యూయలే బర్న్ అవ్వలేదు అంటే dm/dt ఏమైపోతుంది మనకు? జీరో అయిపోతుంది. సో ఆ థ్రస్ట్ ఫోర్స్ అనేది ఏమైపోతుంది? జీరో. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ టాయ్ రాకెట్ లాగా అయిపోతుంది. చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు కదా రాకెట్, ఏదో సంథింగ్ ఇలా అడివి మళ్ళీ కింద పడిపోతుంది అది, అంతేనా? ఓకే, డన్. ఇది రాకెట్ మోషన్కి రిలేటెడ్గా. సో దెన్ దిస్ ఇస్ ఆల్సో ఐ విల్ గివ్ ద ప్రింట్అవుట్. మీరు ఆ ప్రింట్అవుట్ తీసుకొని రాసుకుందరులే ఒకేసారి. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు రాస్తే ఒకసారి గుర్తుంటుందని, ప్రింట్అవుట్ ఇస్తే ఏముంటుంది? అది గుర్తుండదు మీకు. ఎప్పుడైనా మనం వినడం ఒక పాయింట్ అంటే రాయడం ఇంకొక పాయింట్, దాని మళ్ళీ మీరు అనాలిసిస్ చేసుకోవడం ఇంకొక పాయింట్. ఓకేనా? ఓకే, రేపు క్లాస్ ఉంది కదా మళ్ళీ మనకి? ఉందేమో, మండే ట్యూస్డే 2 పీరియడ్లు ఉంటాయి.